హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మన ఇంట్లో వాళ్ళు మనం చేసినవి ఏమైనా పొగిడితే మనకు ఆ కొట్టు పెట్టేయాలనిపిస్తుంది. ఇంగో కందిపొడి చేశాను, మెంతి పొడి చేశాను. చూపిస్తాను మీకు కందిపొడి. అదిగో కందిపొడి. ఓకే. పిల్లలు తింటూ "అమ్మ భలే ఉందమ్మా! మనం షాప్ పెట్టేసుకోవచ్చు" అంటారు. లేదా పికిల్స్ చేసినా లేక ఆవకాయ, హ్మ్, జ్యూసెస్ చేస్తే జ్యూస్ సెంటర్, పికిల్స్ చేస్తే పికిల్స్. హ్మ్. ఇలాగ భలే ఉంటాయండి మన కబుర్లు. అంటే అనిపిస్తుంది అబ్బా! మన సక్సెస్ అయిపోతే చూసారా? ఈ వంకాయ పెరుగు పచ్చడి. హ్మ్. మా అమ్మగారి ఇంట్లో మొన్న ఆ మధ్య వేసవి సెలవులకు తిన్నా. హ్మ్. సో, ఇలా ఏదైనా చేస్తున్నప్పుడు చూసారా ఆవకాయ అన్ని కొలతలతో పక్కా కొలతలతో పెట్టి నీట్‌గా పెడుతున్నప్పుడు అరే! మనం ఒక్కసారిగా ఎక్స్‌పర్ట్ అయిపోయినంత ఫీలింగ్. ఊహలు ఎంత బావుంటాయంటే ఆహా! మన పికిల్ సెంటర్ పెట్టేసినట్టు, మనం టాప్ అయిపోయినట్టు మన ఏరియాలో. అదొక ఫీలింగ్ అండి. అంటే అంటారు కదా! గాల్లో మేడలని ఊరికే అంటారేమో గానీ ఏదో మాట వరసకి బట్ నిజంగా గాల్లో మేడలేసుకుంటూ ఉంటే అబ్బబ్బా! ఆ ఫీలే వేరు. కానీ చాలా బావుంటుంది. ఇది నేను ఆహ్, యూనో మా సిబ్లింగ్స్, మా అమ్మగారు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు ఇలాగే మాట్లాడమాట. మా అమ్మగారు ఏదైనా పెడితే, "అమ్మ పికిల్ సెంటర్ పెట్టేద్దామా? అమ్మ ఈ సాంబార్ పొడి నువ్వు చెయ్యి నేను సేల్ చేసుకొస్తా." ఇది సార్ట్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ బూస్టప్ అనమాట. అంటే మన ఎనర్జీ లెవెల్స్‌ని మనం ఇచ్చేసుకునే దీన్ని ఏదైనా సరే ఆడవాళ్ళకి ఏముంటుందండి ఇప్పుడంటే రీల్స్ వచ్చాయి. అబ్బా! రీల్స్ పెట్టేస్తే సరిపోతుంది అనిపిస్తుంది గానీ, ఒకప్పుడు ఏముందండి? ఒకప్పుడు యూట్యూబ్ రీల్స్ లేవు, షార్ట్స్ లేవు, ఏమీ లేవు గదా! ఆ టైంలో చూడండి ఒక్కసారి. ఆ ఫీలే వేరు. మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? ఇగో చాయ్ రూ. 10కొస్తాయి. ఇంగో జ్యూసు. ఆ చిన్న చిన్న మట్కా గ్లాసెస్ ఉన్నాయి గదా! అవి రూ. 10 అనమాట. రూ. 5కి, రూ. 2 కూడా వచ్చేస్తాయి ఇక్కడ. సో, అనిపిస్తుంది. అర్రే! ఎందుకురా బాబు ఇంత కష్టపడ్డా హ్యాపీగా చాయ్ దుకాణం చలికాలంలో పెట్టుకున్నా అయిపోద్దని. అలాగా భలే ఉంటాయి కబుర్లు. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? సరదాగా అండి. అంటే హౌస్ వైఫ్స్‌కి సరదాగా కొన్ని కొన్ని ఉంటాయి గదా! అలా అనమాట. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా?